హాయ్ ఫ్రెండ్స్, చూడండి చికెన్ దోశ. వీడియో రాలేదు, పోయింది అది. చికెన్ వండాను, దోశ పోసాను, ఇది చికెను పొగలు కక్కుతాను చూడండి. ఇంకాను దోశ పోసాను. గుడ్డల చేరు అంతా గుడ్డల చేరు గుండెకాయలు వండాను. వాళ్ళు ఉంటుంది టేస్ట్, చూసాము. ఇప్పుడే వండాను, దోశ పోసాను, తినేదానికి కూర్చున్నానుగా. సూపర్గా ఉంటుంది చూడండి. గుడ్లు కాడ కానొస్తున్నాయి చూడండి. గుడ్లు చేరో దోశ. భలే ఉంటుంది రుచి. గుడ్డలు చేరో దోశ సూపర్గా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను తెచ్చా గుడ్డలు చేరు, గుడ్లు గుండెకాయలు అవన్నీ తెచ్చిచ్చా మీకు. లెక్కేం వద్దులే, నాకేం లెక్క అవసరంలే. తెచ్చిస్తా, కాదంటే 10 రియాలు అవుతుంది. కేజీ ఇస్తారు, కేజీ 10 రూపాయలు. ఫ్రెష్, మళ్ళీ ఫ్రెష్ అప్పుడప్పుడు కోసేటి చూడ. గుడ్లు చూడు ఎట్టున్నాయో. కడకండి ఉన్నట్టున్నాయి. మీరు ఎవరైనా కానీ నా తెచ్చి నేను క్యాబిన్ పెట్టానుకో తెచ్చా చూడ. భలే ఉన్నది రుచి, సూపర్గా ఉన్నది. తింటే కదండి తినాలా మనిషి, తింటేనే ఆరోగ్యంగా ఉంటారు. తినకుండా ఉంటే అది వస్తుంది, ఈ జబ్బు ఈ జబ్బు వస్తుంది, ఆ జబ్బు వస్తుంది అనుకుంటే ఏడా తింటా ఉండాలి అన్నీ. అన్నీ తింటేనే. ఎట్టున్నారో, ఏం చేస్తున్నారో? బాగున్నారు అందరా? ఎవరన్నా ఈ మాత్రం తినుంటే కామెంట్ చేయండి చూద్దాం. ఈ మాత్రం వండుకొని తినుంటే కామెంట్ పెట్టండి చూద్దాం, సరేనా? మీరు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగున్నారు కదా అందరూ? ఎండలు అదరేస్తున్నది. ఎండలు 50 డిగ్రీలు కాస్తున్నాయి. మన ఇండియాలో వాన అదరేస్తుంది. ఒకటే వాన మన ఇండియాలో. ఏడు ఖత్తర్లో ఒకటే ఎండ 50 డిగ్రీలు కాస్తుంది బయట. ఎండ పోయి నిలబడాలన్నా నిలబడలేకుండా మనిషి. నూనె ఒకరోజు జాచిపడింది కూరలో. ఇది గుడ్డల చేరు అనమాట, గుడ్డల చేరు. దూదాలు ఉంటుంది, దూదు ఉన్నట్టే ఉన్నది. మీకు కాని రాలేదేమో. కాండాలా? ఇది గుడ్డు అనమాట. చూడండి గుడ్డు ఎట్టనాదా. ఇది తెల్లగడ్డ, కానీ తెల్లగడ్డ దంచేసాను, అందుకోసం బొప్పు తీలా చూడ గుడ్డ అలా. చిక్కంగా చేసిన దోశలోకి బలం ఉన్నది. మీకు ఎవరన్నా కావాలంటే చెప్పండి, నేను మెసేజ్ పెట్టండి, నేను తెచ్చిస్తాను. లెక్క ఏమవుతులే, పాపం ఏం చేస్తారో తినేదానికి. దొరకమని మీకు ఏడన్నా దొరకవు అనుకుంటారేమో అని కోళ్ళు కోసే కాడ మర్చిగా ఉన్నాయి, అందుకోసమే చెప్తాను. ప్రతి ఒక్కరికి తినాలని ఉంటుంది కదా పాపం, తినేవాళ్ళ చెప్తాను. తెచ్చిస్తాను, తినండి.
చూడండి ఫ్రెండ్స్, బాగా చూడండి, అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫ్రెండ్కి ఎవరికైనా ఉంటే పంపించండి. మళ్ళీ మీరు చూసినాక ఒరే బాగున్నా చూడరా ఇదేని మీ ఫ్రెండ్లకు పంపించండి. కాలిపోతుంది దోశ. దోశ కాలే, కూర కాలే. దోశ కాలుతుంది, కూర కాలుతుంది, రెండు కాలే. ఏం చేస్తామా? దోశ లావుగా పోసానా, మందంగా పోసాను దోశ. మందంగా పోసే కాలింది, బాగానే ఉన్నది, కాలిపోతుంది. ఎట్టున్నారో ఏం చేస్తున్నారో, తిన్నారా మీరంతా? తినండి, లక్షణంగా తినండి, బాగా పని చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. 10 రూపాయలు వెనకేసుకోండి. ఉన్న లెక్క అంతా తినేసి ఎట్టొస్తుంది మళ్ళీ ముసలి ముప్పున బ్యాంకులో వేసుకోవాలి. మనం ముసలి ముప్పున బ్యాంకులో వేసుకున్నాం అనుకో, మళ్ళీ ముసలి వాళ్ళు అయిపోయినాక బాగా పనికి వస్తుంది లెక్క. మనం ఇంటికి ఉండేదంతా లెక్క ఇంటికి పంపించామనుకో, వాడంతా తినేస్తారా, మనం ఇంటికి పోతామా, మళ్ళీ ఏముండదు, మళ్ళీ పెరుగుతుంటే ఇక్కడ రావాలి. మళ్ళీ పెరుగుతుంటే ఇక్కడికి వచ్చామనుకో, మళ్ళీ 2 ఏళ్ళు చేసి మళ్ళీ పంపించాలి. మళ్ళీ పంపించే మళ్ళీ తినేస్తారు. మళ్ళీ 2 నెలలు ఉంటే మళ్ళీ అప్పులు చేసుకొని తిని మళ్ళీ రావాలి ఇక్కడికి. అందుకోసం అన్నీ లేకన్నా 10 రూపాయల్లో 5 రూపాయలు ఇంటికి పంపించి 15 రూపాయలు బ్యాంకులో వేసుకోండి. వాళ్ళ ఇంట్లో ఖర్చు మాయన, ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది, పిల్లోళ్ళు, భార్య, బిడ్డలు అందరికీ ఇంతనే పంపించి కొద్దిగా బ్యాంకులో వేసుకోండి. మీరు పోయినప్పుడు ఏడ అప్పు చేయకుండా 10 రూపాయలు మిగులుతుంది. అంతా లెక్క పంపించానుకో, వాళ్ళేమో అంతా ఖర్చు పెట్టుకొని బాగా తిన్నాళ్ళు చేసుకొని మళ్ళీ నువ్వు పోయినాక నువ్వు 50,000 20,000 ఎత్తుకోమని లెక్క ఉన్నదిలే అనుకుంటావు. ఇంటికాడ అయిపు చేసి గమ్మున ఉంటారు. మళ్ళీ ఆ అమ్మ ఈయన అప్పు చేసుకొని తినేసి 1 లక్ష 2 లక్షలు మళ్ళీ వచ్చి అది తీర్చుకునేదానికి సరిపోతుంది. అందుకోసం ఏమనుకోకుండా 10 రూపాయలు వేసుకోండి. ఎవరైనా 10 రూపాయలు వేసుకొని పోయినారంటే లక్షణంగా భార్య బిడ్డలతో సరువుగా ఏడకన్నా తిరిగేసి తినేసి మళ్ళీ కావాలంటే మళ్ళీ 10 రూపాయలు సంపాదించుకొని ఇల్లు వాకులు కట్టుకోవచ్చు. ఇల్లు కట్టుకోవాలని ఆ మాత్రం 2 తూలు 2 అంతలు మిగిలించుకున్నామంటే ఒక ఇల్లు కట్టుకోవచ్చు. ఏమి లేకుండా ఎప్పుడు ఎన్ని ఏళ్ళైనా ఇక్కడే చేసుకుంటామంటే ఇల్లు ఏం కట్టుకుంటామా? భూములు కొనుక్కోవచ్చు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, భూములు ఉన్న వాళ్ళు అయితే భూములు కొనుక్కోవచ్చు. అట్లా ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఎల్లకాలం ఇదేం శాశ్వతం కాదు, ఇది గల్ఫ్ కంట్రీ. ఈ బుద్ధి ఉంటుంది, రేపు పోతుంది. మన ఊరా మన పల్లె ఏం ఇబ్బంది లేదు, పనికి కూలుకోపోదాం అనుకున్నాం. ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో తెలియదు ఈ గల్ఫ్ అరబ్ దేశాలు. అరబ్ దేశాలంతా నమ్మకంలా. మనం ఒకవేళ తప్పు చేస్తాము ఇంటికి పోతాము. ఎవరో కరెక్ట్గా ఉండరు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యాడ్ ఆ యాడ్, ఈ యాప్లో లెక్కొచ్చదా ఆ యాప్లో లెక్కొచ్చదా ఇక పెట్టకండి ఫ్రెండ్స్.
ఎందుకంటే అది వచ్చేదిలో పాడులా వాళ్ళకి ఆదాయం వచ్చేదానికి వాళ్ళ ఆ యాప్లో మీరు ఆడిన డబ్బు అంతా వాళ్ళకి పోతూ ఉంటుంది వాళ్ళ అకౌంట్లోకి. వాళ్ళ అకౌంట్లోకి పోయిందనుకో వాళ్ళు సాగుకారు అయిపోతారు. అర్థమైందా? ఏ యాపులు గీపులు ఏం పెట్టకండి. పని చేసుకున్నారా, తిన్నారా, లక్షణంగా ఉన్నారా అంతవరకే. కానీ మనం ఇది ఆడతాం అది ఆడతాం అని ఆడగాకండి. ఏ పని చేయగాకండి. పని చేసుకోండి, కూలి చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని ఇంట్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. నా వీడియో ఎంతమంది చూస్తున్నారో అంతమంది చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, మీ వాళ్ళకి ఎవరికైనా పంపిండి మర్చిపోకుండా. ఓకే బాయ్, ఉంటా మరి.